నమస్తే, నేను మీ సోమన్న. ఈరోజు రైతులంతా గత 4-5 రోజుల కాడి నుంచి ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. ఈ రైతు ఉద్యమం జరిగి సరాసరి 2 ఏళ్ళు దాటింది. మళ్ళీ ఇప్పుడు రైతులు ఉద్యమం చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్లు ఏంటి? లేదా ఈ రైతు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీడియాలో ఎట్లాంటి ప్రచారం జరుగుతూ ఉంది? వాళ్ళు చేస్తున్న డిమాండ్లు ఏంటి, జరుగుతున్న ప్రచారం ఏంటి అని వివరాలు తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, సామాజిక ఉద్యమకారులు పిట్టల రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రైతు ఉద్యమం అసలు ఎందుకు జరుగుతూ ఉంది? ఇప్పుడు గతంలో 2 సంవత్సరాల క్రితం ఎందుకు జరిగింది? జరిగినప్పుడు అప్పుడు జరిగిన ఒప్పందాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న డిమాండ్లు ఏంటి? ఒక సంచలనం జరిగింది అప్పుడు. అయితే ఆ సంచలనంలో భాగంగా సంవత్సరం పాటు ఢిల్లీ నగరాన్ని ముట్టడించి అప్పుడు రైతులు డెన్నులు వేసుకొని ఉద్యమం చేశారు. అయితే అప్పుడు మోడీ దిగొచ్చిండు, నల్ల చట్టాలని రద్దు చేసిండు. అయితే నల్ల చట్టాలని రద్దు చేయటమే కాదు, అప్పుడు ఒక ప్రధానమైన 2 డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రధానమైన 2 డిమాండ్స్లో ఏంటంటే, ఒకటి కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఎంఎస్పి ఇవ్వాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్. 2 ఏదైతే ఆ రైతు ఉద్యమానికి సంబంధించి అప్పుడు చనిపోయారు రైతులు, వాళ్ళకి సంబంధించి కుటుంబాలని ఆదుకోవాలనేది రెండో డిమాండ్గా అప్పుడు పెట్టారు. అయితే దాని మీద ఒక కమిటీ వేస్తామని చెప్పారు, రైతు ప్రతినిధులతోటి సెంట్రల్ గవర్నమెంట్తో వేస్తామని చెప్పారు. కానీ కమిటీ వేశారు, కానీ రైతు ప్రతినిధులను ఎవరు తీసుకోలేదు. సో కేంద్ర ప్రభుత్వ మంత్రులు కొంతమంది అధికారులతో వేశారు తప్ప రైతు ప్రతినిధులు తీసుకోకుండా కమిటీ వేశారు. కమిటీతో రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు 2 years గడిచిపోయిన ఈ సందర్భంలో మళ్ళీ రైతులు ఏదైతే పాత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని మళ్ళీ ఒకసారి ముందుకు తీసుకొస్తూ ఇప్పుడు తమ పండించిన పంటకి కనీస మద్దతు ధర ఇవ్వాలి అనే ఒక డిమాండ్ని ప్రధానంగా ముందు పెట్టి ఇప్పుడు మరొకసారి ఉద్యమం చేస్తున్నారు. ఈ ప్రధానమైన డిమాండ్స్ వాళ్ళు ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ రైతు ఉద్యమం పంజాబ్, హర్యానా వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? దేశవ్యాప్తంగా రైతులందరూ ఎందుకు కదలట్లేదు? ఎంఎస్పి అనేది ఒక పంజాబ్, హర్యానా కోసమే కాదు కదా, దేశంలో ఉన్న రైతాంగానికి మొత్తం వర్తిస్తుంది కదా. వాళ్ళే ఎందుకు చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాస్తవంగా 23 పంటల్ని గుర్తించి మినిమం సపోర్ట్ ప్రైస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించి ఒక 3-4 పంటలకి వేరువేరుగా ఉంటుంది. అంటే తృణధాన్యాలకి ఒక రకంగా ఉంది, నూనె గింజలకు సంబంధించిన పంటలకు ఒక రకంగా ఉంది, తర్వాత ఇతర పంటలు దీంట్లో ఉన్నాయి. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంట అనేది ఉంటుంది. మన భారతదేశం వైవిధ్యం కాబట్టి ఉంటుంది. అయితే ఎక్కువగా పండించే పంటలు ఏంటి మన దేశానికంటే ఆహార ఉత్పత్తులే ఎక్కువ. సో ఆహార ఉత్పత్తుల్లో ప్రధానమైనది ఏంటంటే వరి, గోధుమ, ఈ 2 ప్రధానం. ఈ వరి, గోధుమ పండించే రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా అనేది కీలకమైన రాష్ట్రాలు. ఓకే, సో అదొక సమస్య. అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటు పక్కనున్న ఛత్తీస్గఢ్తో పాటు ఆ రాష్ట్రాలు కూడా ఉంటాయి. కానీ ఉత్పత్తి రీత్యా చూస్తే ఆ రాష్ట్రాల్లో అవే ఒక ప్రధాన పంటలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో చూస్తే అంటే మిగతా దేశంలో ఆ రాష్ట్రాల యొక్క స్పెషల్ పంటలతో పాటు ఇవి నామినల్ పంటలు. ఓకే, అయితే అక్కడున్న వాళ్ళే ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నారు అంటానికి కారణం ఏంటంటే, అక్కడ మండీ వ్యవస్థ అనేది ఒక కీలకమైన అంశం. మండీ అంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్. సో మార్కెట్ యార్డ్ ద్వారానే కొనుగోలు అమ్మకాలు జరగాల్సిన అవసరం ఉండే. సో అప్పుడు ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు దాని కనీస మద్దతు ధర అనేది అక్కడ రైతులకు వస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఈ మండీ వ్యవస్థను తీసేశారు. సో మార్కెట్ వ్యవస్థను తీసేసి మొత్తం దళారీ వ్యవస్థ లేదా బయట ఉన్న ప్రైవేటు వ్యాపారుల దగ్గర పంటను అమ్ముకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రైవేటు వ్యాపారుల దగ్గర పంటను అమ్ముకోవటం అంటే ఆటోమేటిక్గా గిట్టుబాటు ధర అనేది అక్కడ ఉండదు. సో కనీస మద్దతు ధర అనేది రాదు. కాబట్టి అక్కడ రైతాంగం యొక్క స్పందన ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో అంటే మార్కెట్ యార్డ్లు ఉంచకపోవటం అనేది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కూడా ఉన్న ఒక అంశం. కాబట్టి ఢిల్లీ రైతులు ప్రధానమైన పంటలు ఏతున్నాయో ఆ పంటలకు సంబంధించిన ఆ 2 పంటల మీదనే ఈ రకంగా ఎంఎస్పి అనేది వర్తించట్లేదు. కాబట్టి అక్కడ మార్కెట్ దోపిడీ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయం పంటలు కూడా ఇవ్వాలి. ఒకవేళ దానికి ఎంఎస్పి ఇవ్వకపోతే వేరు పంటలు వేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. కాబట్టి ఆ రీచ్నే అక్కడున్న రైతులు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ 2 రాష్ట్రాలతో పాటు ఇదంతా చెప్పారు. అసలు ఈ ఉద్యమం జరుగుతున్నట్టు ఎక్కడ కూడా మీడియాలో ప్రచారం, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ అసలు రావట్లేదు. నిజంగానే జరుగుతుందా లేదా జరిగినా ఈ మీడియా చూపించట్లేదా? కొన్ని సమస్యలు పట్టట్ల.
ఓకే. ఇప్పుడు మన దేశ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓకే. అంటే అన్ని ఛానల్స్ అన్ని ప్రసార సాధనాలను మనం అనం కానీ మన దేశ మీడియాలో ఒక విభజన ఉంది. అది మోడీ మీడియా అంటాం మనం. ఓకే. మోడియా కూడా అంటున్నాం. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సపోర్ట్ చేస్తూ ఏదో మోడీ పరిపాలన సపోర్ట్ చేస్తూ కొన్ని మీడియా ప్రసార సాధనాలు కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాయి. ఓకే. కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి మనం ఏం తప్పు పట్టాం, కానీ మీడియా బాధ్యతను విస్మరించడానికి మాత్రం మనం తప్పు పడతాం. ఎందుకు? మీడియా అనేది ఒక ప్రజా యొక్క ఉద్యమాలని లేదా ప్రజల యొక్క ఆకాంక్షల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన ఫోర్త్ ఎస్టేట్. అవును. ఆ బాధ్యతల నుంచి మీడియా తప్పుకుంది. మీడియాకి సెలబ్రిటీలు, వాళ్ళకి సంబంధించిన ఈవెంట్లు, వాటికి ఇచ్చిన ప్రయారిటీ ఈ దేశంలో రైతులకి, మన భారతదేశ వ్యవసాయ రంగానికి కీలకమైన రైతాంగానికి సంబంధించిన ఇష్యూలకి ఇవ్వట్లే. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఇది 2 కారణాలు ఉన్నాయి. సమాచార కేంద్ర శాఖ చాలా మీడియాకి యాడ్స్ ఇవ్వటం కానీ, ఫైనాన్స్ చేయటం కానీ, ప్రభుత్వ పరంగా మీడియా కొన్ని సహకారాలు చేయటం కానీ ఉంటుంది. కొన్ని మీడియాలను లొంగ తీసుకుంటుంది. ఆ న్యూస్ని మీరు వేస్తే లేదా ఆ న్యూస్ని ప్రచారం చేస్తే ఇవన్నీ మేము ఆఫ్ చేస్తాం, ఫండింగ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఏదైతే కొన్ని మీడియా సంస్థలు రైతు ఉద్యమాన్ని కవర్ చేసిన మీడియా సంస్థల మీద కూడా భయానికి వాళ్ళ లొంగ తీయటానికి దాడులు కూడా చేస్తుంది. ఇప్పుడు వైర్ మీద దాడి జరిగింది, ఇంకా చాలా న్యూస్ క్లిక్ మీద దాడి జరిగింది, చాలా ఛానల్స్ మీద దాడి చేస్తుంది. అంటే ఒకటేమో భయంతో ప్రచారం చేయటం, లొంగ తీయటం, 2 కొంతమందిని దాసోహం చేసుకొని ఈ మీడియా ప్రచారం చేయకుండా చేయటం అనేది ఒక కారణం. దాని రిచ్నే ఇవాళ ఈ రైతు ఉద్యమం దేశ ప్రజలందరికీ తెలిసిందంటే ఒక వెపన్గా వాడుతున్నది సోషల్ మీడియా. అవును. సోషల్ మీడియా అంటే గుర్తొచ్చింది. ట్విట్టర్ అకౌంట్లని లేదా ఫేస్బుక్ ఐడీలని, యూట్యూబ్ ఐడీలని కొన్ని ఆయా యాజమాన్యాలు బ్యాన్ చేశాయి. కొద్ది రోజుల పాటు 15 రోజులని, కొద్దిమందికి కొన్నిటికి నెల రోజులని బ్యాన్ చేశాయి. ఎందుకు బ్యాన్ చేశాయి? ఓకే, ప్రభుత్వం ఆధారంతో సమాచార శాఖ కంట్రోల్ చేసింది. కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయటం అనేది వాళ్ళ చేతుల్లో లేదు. కొన్ని ఛానల్ని మేనేజ్ చేసినట్టు, కొన్ని పత్రికల్ని మేనేజ్ చేసినట్టు చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఈ రైతు ఉద్యమంలో అందరూ భాగస్వామి. ఇది రైతు ఉద్యమం అంటే ఒక రైతు సమస్య కాదు. దీంట్లో కార్మిక వర్గం ఇన్వాల్వ్. ఒక కుటుంబం అంటే దాంట్లో కార్మిక వర్గం ఉంటుంది, విద్యార్థులు ఉంటారు, యూత్ ఉంటుంది. అదొక నిరుద్యోగ సమస్య. చాలా మంది రైతులు ఉద్యోగాలు లేక వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. అదొక మహిళా సమస్య. ఇదంతా ఇంక్లూడింగ్ మొత్తం కలిపి ఒక సామాజిక సమస్య. రైతు సమస్య అంటేనే ఒక సామాజిక సమస్యకి దేశంలో ముందుకు వచ్చిన ఈ సందర్భంలో టెక్నాలజీ కూడా ఉంది దీంట్లో. ఈ మీడియా కవర్ చేయకపోవటం వల్ల ఈ రైతు బిడ్డలు చాలామంది చదువుకున్న వాళ్ళు తమ డిమాండ్ని, తమ వాయిస్ని, గొంతుని దేశవ్యాప్తంగా వినిపించడం కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రచారం వచ్చింది. అయితే దీన్ని అరికట్టడం ఎలా అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక ప్రశ్న. దానికి అనుగుణంగా ఏం చేశారు అంటే, ఏదైతే ఈ రైతు ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న ఛానల్స్ ఉన్నాయో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మీద బ్యాన్ విధించారు. పర్టికులర్గా ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న వాటిని ఛానల్స్ మీద. ఇప్పుడు రీసెంట్గా 177 అకౌంట్స్ మీద ట్విట్టర్ సంబంధించిన ఉన్నాయి, దాంట్లో తర్వాత ఫేస్బుక్ సంబంధించినవి ఉన్నాయి, తర్వాత ఇన్స్టాగ్రామ్ సంబంధించినవి ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్న వాటి మీద విధించారు. అయితే దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇది సరైందా కాదా? సంస్థల యజమాన్యాలు విధించాయా, ప్రభుత్వం విధించిందా? ఇప్పుడు ఈరోజు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం దాన్ని, ట్విట్టర్ డైరెక్ట్గా దాని యజమాన్యం ప్రకటించింది 177 ఖాతాలని మమ్మల్ని బ్లాక్ చేయమని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ విభాగం. మాకు ఇష్టం లేదు, మేము భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కోసమే సోషల్ మీడియా ముందుకు వచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో భాగంగానే ఈ నడుస్తున్నాయి. అయినా మమ్మల్ని బ్యాన్ చేయమంటారు. మాకు గత్యంతరం లేదు, నిబంధనలు పాటించాలి మేము, కాబట్టి మేము బ్యాన్ చేస్తున్నాం. దీని మీద సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేసినాం. అక్కడ సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం, కానీ అనివార్యంగా మేము చింతిస్తున్నాం అని చెప్పాల్సిన ఒక పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వ ఐటీ చట్టాలను ఉపయోగించుకొని మీడియాని కంట్రోల్ చేయడంతో పాటు సోషల్ మీడియాని కూడా కంట్రోల్ చేసే పని ఉంది. అయితే ఇది ఎంతవరకు ఆపగలుగుతారు? ఇప్పుడు 177 అకౌంట్స్ని గుర్తించి చేశారు. కొన్ని 100 అకౌంట్స్ పుట్టుకొస్తాయి రేపు. ఎట్లా ఆపగలుగుతావు నువ్వు సోషల్ మీడియాని ఆయుధం? ఇప్పుడు ఈరోజు ప్రచారం జరగట్లేదా? జరుగుతుంది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒక కేంద్ర ప్రభుత్వమే భావ ప్రకటన స్వేచ్ఛకి ఆయుధంగా ఉన్న వాటి మీద దాడి చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలనే ఒక పరిస్థితి ఉంది. ఓకే, అసలు రైతులు వీళ్ళంతా నిజంగా రైతులు కాదని, వీళ్ళ అసాంఘిక శక్తులని మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. అంటే వాళ్ళు అక్కడికి వాహనాలలో మందు తెచ్చుకున్నారని,
తాగుతున్నారని చిందేస్తున్నారని చెప్తున్నారు. అసలు అది నిజమేనా? నిజంగా రైతులే పోరాటం చేస్తున్నారా? ఈ రైతు ఉద్యమాన్ని రెండు రకాలుగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒకటి, రైతులను అక్కడ ఉద్యమానికి రాకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దానికి నిర్బంధ ప్రయోగం. అయితే నిర్బంధ ప్రయోగాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. టీఆర్ గ్యాసులు ఉపయోగిస్తున్నారు, రబ్బల్ బుల్లెట్లు వాడుతున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు. అసలు ఒక దుర్మార్గం చర్య ఏంటంటే అభివృద్ధిని ఆ కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటుంది. ఇప్పుడు ఒక రోడ్డుని దవ్వుతున్నారు, కంచెలు వేస్తున్నారు, రోడ్లకు ముళ్ళు పెద్ద పెద్ద బార్కెట్లు నాడుతున్నారు. దాన్ని రోడ్డు నిర్మించడానికి పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేసిన రోడ్డుని నువ్వే ధ్వంసం చేసి, నువ్వే బార్కెట్లు విధించి, నువ్వే టోల్ గేట్లని బంద్ చేసుకొని, నువ్వే రవాణా వ్యవస్థ స్తంభింపజేసి, మళ్ళీ నువ్వు నిర్బంధాన్ని వాళ్ళ మీద ప్రయోగించి, ఒక రకంగా ఎంత నిర్బంధం ఉన్నా కానీ వాళ్ళు లొంగిపోవట్లే. ఆ నిర్బంధంని లొంగకుండా వాళ్ళు చేసే ఉద్యమాన్ని చాలామందికి ఇన్స్పైర్ అవుతుంది దేశంలో. ఆ ఇన్స్పైర్ని కంట్రోల్ చేయటం కోసం అసలు ఈ ఉద్యమం ఫేక్, ఈ ఉద్యమంలో అసలు రైతులు లేరు, ఈ ఉద్యమం అనేది కొంత స్పాన్సర్స్తో నడుస్తుంది, లేదు దీంట్లో అరాచక శక్తులు ఉన్నాయి, సంఘ శక్తులు ఉన్నాయి అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఓకే, సంఘ విద్రోహ శక్తులే ఉన్నాయి అనుకుందాం. సంఘ విద్రోహ శక్తులు ఉంటే ఏం చేశారు? ఏమైనా బాంబులు పెట్టారా? లేవన్నా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారా? లేదా ఏమైనా మినిస్టర్ల మీద దాడులు చేశారా? వాళ్ళని అట్లాంటివి చేస్తే ఉన్నట్టు కదా. సంఘ విద్రోహ శక్తులను ఎలా అంటాను? పోనీ కేంద్ర గవర్నమెంట్ని కోల్చడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి? అవన్నీ ఏం లేదు. సంఘ విద్రోహ శక్తులు నేను ప్రచారం చేయడం ద్వారా ఏంటి అంటే నిజమైన రైతులు లేరని చెప్పటం. ఇప్పుడు రైతులు తినే ఆహారం మీద, రైతులు తీసుకొచ్చే ఇప్పుడు ఏదో మత్తు పానీయాలు తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీడియా అనేది ఎప్పుడో జరిగిన వీడియోలను కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నారు. చాలామంది ఫేక్ను పెట్టి ఇదే కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని బదనాం చేయడం కోసం ఫేక్ రైతులను సృష్టించి కూడా ప్రతి ఉద్యమాలు చేపించిన సంఘటన రైతు ఉద్యమంలో చూసినాం మనం గత సందర్భంలో. అట్లాంటిది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది? ఇంకొకటి కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఏంటంటే ఖరీదైన వాహనాలని పట్టుకొని వచ్చి చేస్తున్నారు. రైతులకు ఇంత పెద్ద ఖరీదైన లక్షల కోట్ల విలువ చేసే వాహనాలు ఉంటాయా అని చేస్తున్నారు. దాంట్లో యువత కూడా ఉంది. వాళ్ళు నిజమైన రైతులేనా లేదా ఎట్లా అనేది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫార్చునర్ కార్స్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనే ప్రశ్న వేస్తున్నారు. అయితే పంజాబ్, హర్యానా రైతు సంబంధించిన దాంట్లో ఒక విషయాన్ని మనం చూడాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్గా ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో, వివిధ స్థాయిల్లో పనిచేసే వాళ్ళు, ఐటీ విభాగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వివిధ దేశాల్లో వలసపోయిన వాళ్ళు ఉన్నారు, టెక్నాలజీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా రైతు ఉద్యమానికి సహకారంగా వస్తున్నారు, మద్దతుగా వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలే వస్తున్నారు. లేదు ఇంత పెద్ద రైతు ఉద్యమం జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక మద్దతు ఇవ్వడానికి వస్తారు. అంత మాత్రాన కారున్న వ్యక్తి ఉద్యమం చేయకూడదా? లేదు కారున్న వ్యక్తి, లేదు ఇంత డబ్బులున్న వ్యక్తి ఎంఎస్పి కోసం కొట్లాటం ఏంటనే ప్రచారం చేస్తున్నారు. ఇంకొకటి, వీళ్ళే కూడా అట్లాంటివి పంపించి అట్లాంటి వాళ్ళని షూట్ చేసి తీసుకుపోయి ఆ వీడియోలు రిలీజ్ చేసి కూడా రైతు ఉద్యమం మీద బదనాం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆ రకమైన కుట్రలు ఎక్కువ జరుగుతున్నాయి రైతు ఉద్యమంలో. వాస్తవంగా రైతులు నిజంగా ఏ సమస్య లేకపోతే ఒక బోర్డర్ దగ్గర ఇన్ని రోజులు ఎందుకు ఉద్యమం చేయాలి? అంత అవసరమేముంది? ఒక చిన్న సమస్యను పరిష్కరించలేని గవర్నమెంట్ మీద ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం కొనసాగిస్తున్నా కానీ, అణచివేస్తున్నా కానీ, అంత పెద్ద ఎత్తున అక్కడ పడి ఉద్యమం చేస్తున్నారంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎందుకు గవర్నమెంట్కి అర్థం కావట్లే? ఆ అర్థం కాని స్థితిలో నుంచే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో ఇచ్చిన హామీలను అమలు చేసుకోలేక, ఇచ్చిన మోడీ హామీలు ప్రధానంగా బీజేపీ వాళ్ళు మోసం చేసింది కాబట్టి ఆ వాయిస్ ఎక్కడ ఎలక్షన్స్లో ప్రజల్లోకి పోద్దని తప్పించుకోవడం కోసమే ఈ రకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. రెండోది చూస్తే నిన్న మొన్న ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రైతు నేతలు కూడా చర్చల్లో పాల్గొన్నారు. అవును. కానీ చర్చల్లో ప్రభుత్వం చెప్పిన అంశాలపైన వీళ్ళు అంగీకరించలేదు. అంటే ఇది కావాలని ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం లేదా రాజకీయంగా లాభం చేకూర్చడం కోసమే రైతులు చేస్తున్నారు అనుకోవచ్చా? లేదు ప్రభుత్వం చెప్పిన ఒప్పందాలకు ఎందుకు వీళ్ళు అగ్రిమెంట్ కాలేదు? ఇప్పుడు చర్చలు ఎన్నిసార్లు జరుగునాయని ప్రచారం చేస్తుంది మీడియా. 5 సార్లు జరిగినాయి, అర్ధరాత్రి వరకు జరిగినాయి, తెల్లారుదాం దాకా జరిగినాయి. టైం ఎన్నిసార్లు జరిగింది, ఎంత చర్చలు జరిగింది కదా, ఏం పురోగతి అనేదే కదా ముఖ్యం.
రైతులు ఏం డిమాండ్ పెడుతున్నారు, ఆ రైతులు పెట్టిన డిమాండ్కి అనుగుణంగా ప్రభుత్వం ఏం స్పందిస్తుంది అనేది ముఖ్యం. ఓకే, ఎన్నిసార్లు చర్చలు జరిపినా కానీ డిమాండ్లు నువ్వు పరిష్కారం చూపకపోతే 100 సార్లు చర్చలు జరిపినా ఉపయోగం లేదు. ఇప్పుడు మొన్న చర్చలు జరిగినాయి, మొన్న ఒక ప్రతిపాదన వాళ్ళు రైతు సంబంధించి మినిమం గ్యారంటీ ప్రైజ్ విషయంలో ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. చట్టం చేయాలనేది వాళ్ళ డిమాండ్, ప్రధాన డిమాండ్. సో చట్టం చేయాలి అన్నప్పుడు 23 పంటలకు సంబంధించిన ఎంఎస్పి మన దేశంలో అమలవుతుంది కాబట్టి 23 పంటలకి గ్యారంటీ కల్పిస్తూ చట్టం చేయాలి. కానీ అట్లా కాదు, మేము 5 పంటలకే చట్టం చేయలేము, కానీ 5 పంటలకి 5 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాం. 5 పంటల్లో ఏంటి, అక్కడ పంజాబు తర్వాత హర్యానాలో పండే పంటల్లో ఒక పంటే ఉంది, దాంట్లో మిగతా 4 పంటలు ఆ రాష్ట్రంలో లేవు. మొక్కజొన్న లేకపోతే తృణధాన్యాల్లో ఇంకొకటి చెరుకు, ఇవన్నీ ఎందుకు అక్కడ పండవు ఎక్కువ. ఇప్పుడు దేశ ప్రధాని వాళ్ళు ప్రకటించండి స్వీట్ న్యూస్ అని. ఏ స్వీట్ న్యూస్? చెరుకు ఎంఎస్పి ధర పెంచినామని చెప్తున్నారు. అసలు చెరుకు పండడం దగ్గర చెరుకు రైతులేమో వేరే దాని మీద ఉద్యమం చేస్తుంటే నువ్వు చెరుకు ఎంఎస్పి ఇస్తా అంటాడు. చెరుకు ఎంఎస్పి ఆటోమేటిక్గా అమలైంది. ఎందుకంటే బయట ప్రైవేట్ వాడు ఎవడు చెరుకు కొని చక్కెర ఫ్యాక్టరీలు నడపలేడు. అవును, ఆటోమేటిక్గా చక్కెర ఫ్యాక్టరీ ఉన్నోడు లేదా కేంద్ర ప్రభుత్వ అండర్లో పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వ అండర్లో పనిచేయాలి. అనివార్యంగా వాడు ఎంఎస్పి ఇచ్చి కొనాల్సిందే. దాంట్లో అసలు ఎటువంటి తేడా లేదు. మొత్తం ఈ దేశంలో ఏదైనా పంటకి ఎంఎస్పి కరెక్ట్గా అమలవుతుందంటే ఈ డిమాండ్లో ఉద్యమం రాకముందు కూడా అది చెరుక్కే. కానీ ఆ చెరుకు పెంచడానికి ప్రచారం చేసి వాస్తవంగా వాళ్ళు పండించే పంటకి 5 సంవత్సరాల గ్యారంటీ అంటున్నారు. రైతులు ఏం అడిగారంటే 5 సంవత్సరాల గ్యారంటీ అన్నప్పుడు 5 సంవత్సరాల గ్యారంటీ చట్టం చేయి. ఓకే, గ్యారంటీ అన్నావు కాబట్టి చట్టం రూపంలో తీసుకురా అంటున్నారు. అయితే చట్టం ఎందుకు చేయాలనేది ప్రశ్న. ఇప్పుడు గ్యారంటీ ఇచ్చిన గ్యారంటీ ఇస్తుంది కదా కేంద్ర ప్రభుత్వమే కదా ఇచ్చేది. అవును, మేము గ్యారంటీ ఇస్తున్నాం, గ్యారంటీ వేరు చట్టం వేరు. ఇప్పుడు జరుగుతుంది కూడా ఎంఎస్పి గ్యారంటీ మీదనే. గ్యారంటీ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు పంట పండించండి, ఆ పండించిన పంటకి మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు. అవును, మద్దతు ధర ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ సంస్థలు కొన్నప్పుడు మాత్రమే ఎంఎస్పి అమలవుద్ది. ఓకే, కానీ ప్రైవేట్ సంస్థల దగ్గర పోయి అమ్ముకుంటే ఎంఎస్పి అక్కడ అమలు చేయాల్సిన అవసరం లేదు. వాడు ఎంఎస్పి కొనకపోయినా వాడి మీద కంప్లైంట్ చేయకూడదు, వాడి మీద ఏ రకమైన శిక్ష ఉండదు, దోపిడీ చేసి కొనొచ్చు. కానీ ఇప్పుడు గ్యారంటీ చట్టం అయితే ఏం జరిగింది అంటే మొత్తం ఈ దేశంలో ఎక్కడ పోయి అమ్ముకున్నా, అది ప్రైవేట్ వాడు కొన్నా గవర్నమెంట్ కొన్నా కానీ గవర్నమెంట్ ఎంత ఎంఎస్పి నిర్ణయిస్తుందో దాని ప్రకారం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కొనాలి. ఒకవేళ కొనకపోతే నష్టం జరిగితే వాటి మీద జైలు శిక్ష చేయొచ్చు, జరిమానా విధించవచ్చు. ఒక రకంగా చట్టం అనేది అదొక గ్యారంటీ ఇచ్చేది. నువ్వేమంటున్నావు? నీ వరకు ఇస్తానంటున్నావు. నువ్వు మండీస్ ద్వారా లేదు మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు అంటావు, అవే లేవు అక్కడ, ఎవడు కొంటాడు? కాబట్టి గ్యారంటీ పేరుతో కాదు, చట్టం అనేది కీలకం అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆ చట్టం చేయడానికి డబ్బులు ఏం ఖర్చు అవుతాయా? వేల కోట్ల రూపాయలు ఏం ఖర్చు కావు. చట్టం చేస్తే ఏం ఖర్చు అవుతాయి? ఇప్పుడు రైతులకు ఇష్టం లేనిది, కార్మిక వర్గానికి ఇష్టం లేనిది, లేదు ఉద్యోగులకు ఇష్టం లేని 100 చట్టాలు, కాశ్మీర్కి ఇష్టం లేని చట్టాలు కూడా పార్లమెంట్లో జరుగుతున్నాయి. కార్మికులకు ఇష్టం లేని లేబర్ కోడ్ కూడా తీసుకొచ్చింది కదా. మరి దానికేం డబ్బులు ఖర్చు కాదు కదా నువ్వు చట్టం చేయటం వల్ల. ఇంకోటి, చట్టం చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఖజానాకి ఏం రాదు. ఎవడు ప్రైవేటు వ్యాపారి వాడు వాళ్ళు రైతులు పండించిన పంటకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, అంతే. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏం నొప్పి. కానీ ప్రైవేటు వ్యాపారులకు సపోర్ట్ చేసేంత ప్రేమ రైతుల మీద లేదు. అందుకే చట్టం చేయడానికి ఈ ప్రభుత్వం వెనకాడుతుంది. రెండవది, గత ఉద్యమంలో అంటే 2 సంవత్సరాల క్రితం ఉద్యమంలో సుమారు 750 మంది దాకా చనిపోయారు. అవును. ఇప్పుడు కూడా నిన్న మళ్ళీ కాల్పులు జరిపారు పోలీసులు. ఒక యువ రైతు మరణించాడు. అవును. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇక మరి ఇక్కడ నుంచి నిన్న చనిపోయిన యువ రైతు కానించి మరణాలు ప్రారంభమైన అనుకోవచ్చా? అసలు ఇక ఆగిపోతాయా? ఎట్లా చూడవచ్చు దీన్ని? అసలు రైతు ఉద్యమంలో మనుషులు చనిపోతే దాని మీద కూడా దృష్టి ప్రచారమే. అసలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే అసలు ఈ కరణ్ సింగ్ అనేట ఆయన ఆ ఉద్యమంలో చనిపోలేదు, బయట చనిపోయింది అంటుంది. ఆ రైతులు అక్కడ స్పష్టంగా ఆయన ఉద్యమంలో ఉన్నట్టున్న వీడియోస్ ఉన్నాయి, ఆయన ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి. ఒక చనిపోయినాడు. ఇప్పుడు 750 మంది చనిపోయిన సందర్భంగానే ఇంకెక్కువ మంది లెక్కలో లేనివి కూడా చాలా మరణాలు జరిగినాయి. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీదనే ఉంది. వాస్తవంగా మోడీ హామీ కూడా అది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హామీ. అయినా కానీ ఏ ఒక్కళ్ళకి ఇప్పటి వరకు కూడా నువ్వు నష్టపరిహారం ఇవ్వలే. దానికి వేల కోట్ల ఖర్చు అయ్యే అవకాశం లేదు.
వాళ్ళ రైతు కుటుంబాలన్నీ రోడ్డును పట్టాయి. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఇవ్వనిచ్చారా? అది కూడా లేదు. చాలా ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్లు పోయి రైతులకి సాయం చేసిన పరిస్థితి ఉంది. పంజాబ్ పోయి సాయం చేసిన పరిస్థితి ఉంది, కేరళ లాంటి గవర్నమెంట్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. అట్లా బయట ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలు పోయి ఆదుకునేంత హృదయం ఉన్నప్పుడు ఇంత 56 ఇంచుల చాతున్న ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళని చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఓదార్చడానికి కానీ చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వటం కానీ చేయట్లే. అయినా వాళ్ళు చనిపోయిన దాని గురించి ఎవరు భయపడట్లే. ఇప్పుడు అయినా 2వ దశ ఉద్యమం సాగింది. ఇప్పుడు చనిపోయిండు, అవసరమైతే వాళ్ళందరూ హెల్ప్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. 750 మందినో ఇంకా కొంతమందినో ప్రభుత్వం ఆదుకోకపోయినా చాలామంది సహకరించి ఆదుకున్న పరిస్థితి. కానీ రైతు నాయకులు లేదు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి కూడా ఆదుకున్న పరిస్థితి. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఒక నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకుంటుంది. కాబట్టి అది కూడా ఒక ప్రధాన డిమాండ్గా చేస్తున్నారు. ఈ మరణాలతోటి ఉద్యమం ఆగిద్ది అనేది ఏం లేదు, మరణాలు జరుగుతాయి అనేది వాళ్ళు క్లియర్గా అనుభవంతో ఉద్యమం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు కోసమే ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు ఈ ఉద్యమానికి సంయుక్త కిసాన్ మోర్చా లేదా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా మద్దతు ప్రకటించాయి. అవును. నిన్న జరిగిన ఈ కాల్పులు మరణించిన యువ రైతుకు సంతాపంగా కూడా రేపు బ్లాక్ డేగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రకటించాయి. అవును. మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎట్లా జరుగుతుంది మీకు ఉన్న సమాచారం? ఇప్పుడు అన్ని సంఘాలు దీంట్లో భాగస్వామ్యమై ఉద్యమం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు ప్రధాన దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో పాటు కార్మిక కర్షక ఐక్యతని ఇక్కడ పెంపొందిస్తున్నారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మిగతా రైతు ఉద్యమాల కోఆర్డినేషన్ కమిటీ మొత్తం చేస్తుంది. అయితే దీంట్లో ఒకటి చూడాల్సింది ఏంటంటే సంఘీభావ ఉద్యమాలు అనేది చాలా కీలకమైనది. అది నైతిక మద్దతుని ఇస్తుంది. అక్కడ రైతు పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వడం కోసమే ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు దీన్ని ఒక ఉద్యమంగా మలచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు యూపీలో ఒక పెద్ద ఈరోజు ఢిల్లీ ఉద్యమానికి మద్దతుగా యూపీలో ఒక పెద్ద మహాపడావు జరిగింది. అట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా మహాపడావులు జరుగుతాయి. రైతు కార్మిక వర్గాన్ని సమీకరించి ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ ఉద్యమాలు ఇవి ఎంత ప్రభావితం అవుతాయో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, గవర్నమెంట్లు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలో ఆ రైతుల అవగాహన ప్రకారం వాళ్ళకి మద్దతు ఇచ్చే రకంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ఒత్తిడి ఎప్పుడైతే వస్తుందో ఆ ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ లేదు రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఆ రకంగా ప్రాంతీయ పార్టీలని లేదు జాతీయ పార్టీలను కూడా ప్రతిపక్ష పార్టీలను ఒక యూనిటీగా పట్టుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ సమగ్రమైన ఒక చట్టాన్ని సాధించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూసాం స్వామినాథన్కి భారతరత్న అవార్డు ఇచ్చారు. అవార్డు ఎందుకు ఇచ్చారంటే రైతులో సంబంధించిన సిఫారసులు చేశాడు అతను. అవును, అవి బాగున్నాయని చెప్పి అవార్డు ఇచ్చారు. మరి బాగున్నప్పుడు వాటిని అమలు చేయొచ్చు కదా, ఎందుకు అమలు చేయట్లేదు? లేదా ఇప్పుడే ఎందుకు ఇచ్చారు? ఆయన బతుకున్నప్పుడు ఇవ్వలేదు. కరెక్ట్. ఇది సిఫారసు చేసింది ఇవాళ కాదు, నిన్నే కాదు, ఎప్పుడో చేశాడు. కానీ అప్పటి నుంచి ఇవ్వకుండా ఇప్పుడే ఈ సమయంలోనే రేపు ఎన్నికలు రాబోతున్న సమయంలోనే ఎందుకు ఇచ్చారు? వాస్తవంగా స్వామినాథన్ గురించి మాట్లాడాలంటే హరిత విప్లవ పితామహుడు అంటారు. అవును. అసలు మన దేశానికి ఈ ఎంఎస్పి విధానం అనేది స్వామినాథన్ కంటే ముందు నుంచే ఉంది. 66, 67 ప్రాంతంలో మన దేశంలో ఆహార సంక్షోభం వచ్చే సందర్భంలో పంటల మార్పిడి జరిగేది. కాబట్టి ఆహారాన్నే దినుసులు వేయాలి, ఇతర పంటల వైపు రైతులు పోకుండా ఉండాలి అంటే ఆ పంట నష్టం వస్తే మేము ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం, మీరు అదే పంట వేయండి అని గోధుమలు, వరి ఇంకా ఆహార పదార్థాలన్నిటి పండించడానికి ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ మినిమం ఈ ఎంఎస్పి ఎలా ఇవ్వాలి అని దీనికి ఒక ఫార్ములాని కనిపెట్టింది కానీ ఈ హరిత విప్లవాన్ని ముందుకు తీసుకొచ్చింది కానీ ఎంఎస్ స్వామినాథన్. ఆయన 2004-6 మధ్యలో ఒక కమిటీ వేశారు. ఆయన కొన్ని కీలకమైన సిఫారసులు చేసిండు. ఇదే విచిత్రం, సిఫారసులు చేసిన వ్యక్తికేమో భారతరత్న ఇచ్చి ఆ సిఫారసును అమలు చేయకపోవటం అంటే భారతరత్నాన్ని అవమానించటం. అసలు ఎంఎస్పి కాన్సెప్ట్ ఏంటి? ఎంఎస్పిలో చెప్పింది ఆయన ఏంటంటే ఒకటి ఎంఎస్పి లెక్కించడంలో కూడా గందరగోళం ఉంది. స్వామినాథన్ అదే చెప్పాడు. స్వామినాథన్ చెప్పింది ఏంటంటే ఎంఎస్పిని లెక్కించడంలో గందరగోళం ఉంది, దానికి ఒక ఫార్ములా ఉండాలని చెప్పిండు. ఆయన చెప్పిన ఫార్ములా ఏంటంటే ఒక విధానం అనేది ఆయన క్లియర్గా చెప్పిండు. ఆ ఒకటి ఎఫ్ఎల్ అనేది అంటే ఫ్యామిలీ లేబర్ని లెక్కించాలి వ్యవసాయంలో. తర్వాత
A2 అని అంటే అగ్రికల్చర్ ఖర్చులను లెక్కించాలి. వీటన్నిటితో పాటు భూమికి సంబంధించిన డెవలప్మెంట్, దాని కిరాయి లెక్కించాలని చెప్పిండు. ఓకే. అంటే ఉదాహరణకి ఒక వ్యవసాయ పంట వేసినప్పుడు ఆ వ్యవసాయ పంటకి సంబంధించిన దాంట్లో మన విత్తనాల కొనుగోలు, ఎరువులు కొనుగోలు ఉంటుంది, తర్వాత ఫెర్టిలైజర్స్ ఉంటుంది దాని మీద. వీటన్నిటికీ సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేయాలి ఒక భాగం. దాన్ని A2 అంటారు. ఓకే. తర్వాత FL అంటాడు, ఫ్యామిలీ లేబర్. ఫ్యామిలీ లేబర్ అంటే రైతు కుటుంబం ఆ సంవత్సరం మొత్తం అదే పనిగా జీవనాధారంగా కృషి చేస్తుంది పంట మీద. లేదు కొంతమంది కూలీలను కూడా పెట్టుకొని చేస్తారు. సో లేబర్ ఖర్చులు లెక్కేయాలి. ఈ రెండుతో పాటు C2 అనేది ఆయన ప్రతిపాదించండి. C2 అంటే ఏంటి అంటే భూమి కొనుగోలు కానీ, భూమి కౌలుకు తీసుకోవటం కానీ, భూమిని పంటకు అనుగుణంగా భూమిని డెవలప్ చేసుకోవటం, దాని రసాయనాన్ని పెంచడం కోసం కావాల్సిన డెవలప్మెంట్ సంబంధించి యంత్రాలు, భూమి దున్నుడు, వీటన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవాలి. ఈ మూడిటి మీద 50%, అంటే ఈ మూడిటి మీద ఎంత ఖర్చు అయిద్దో దాని మీద ఒక 50% కలిపి MSP నిర్ణయించాలనేది ఆయన ఫార్ములా. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే స్వామినాథన్ సిఫారసు అంటుంది, భారతరత్న ఇచ్చింది, కానీ స్వామినాథన్ సిఫారసుకు అనుగుణంగా MSP నిర్ణయం జరగట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం కుటుంబ కూలీ, అది కూడా పాత కూలీ లెక్కలు, ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ లెక్కలు కాదు. తర్వాత పంట మీద ఖర్చులు, ఆ పంట మీద ఖర్చులు కూడా మార్కెట్లో రైతు ఎరువులు కొన్న ఖర్చులు, లేదు రైతు ఫెర్టిలైజర్స్ కొన్న ఖర్చులు వేయట్లేదు, వాళ్ళు నిర్ణయించిన ఖర్చులు వేస్తున్నారు గవర్నమెంట్ రేట్లు. అది ఇది లెక్కేస్తున్నారు తప్ప అసలు భూమికి సంబంధించిన విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధరలను పట్టించుకోకుండా MSP నిర్ణయిస్తున్నారు. 23 పంటలకి MSP ఉంది, కానీ సీటును వదిలేసి ఇవి చేస్తున్నారు. అంతిమంగా ఏం జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ ఎంత అంటే, లాస్ట్ ఇయర్ ఒక పంటకి గోధుమకి 100 రూపాయలు పెరిగింది MSP. ఒక ఇయర్లో 100 రూపాయలు పంటకి MSP పెడితే ఎంత పెట్రోల్ ధర పెరిగింది, ఎంత డీజిల్ ధర పెరిగింది, మన నిత్యావసర సరుకుల ధరలు ఎంత % పెరుగుతున్నాయి, 200-300% పెరుగుతున్నప్పుడు 100 రూపాయలు అంటే 22,000 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే సందర్భంలో 100 రూపాయలు పెంచి ఎంత %? 5% కూడా 5%. కాబట్టి ఈ ధరల మధ్యలో కూడా MSP లెక్కించడంలో కూడా గందరగోళం ఉందనేది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి స్వామినాథన్కి భారతరత్న ఇవ్వటమే కాదు, స్వామినాథన్ సిఫారసుకు అనుగుణంగా MSP లెక్కించాలనేది కూడా దీంట్లో ఒక ప్రధానమైన డిమాండ్. కానీ ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు కాబట్టి ఈ ఉద్యమం వస్తుంది. ఇట్లాంటి రైతు ఉద్యమాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతే రాజు అంటున్నాం. ఈ రైతు లేకపోతే ఈ దేశమే లేదు. రైతు వ్యవసాయం బంద్ చేస్తే ఈ దేశానికి అన్నం ఎవరు పెట్టాలి? ఇప్పుడు రైతులు ఇక్కడ వ్యవసాయం సరిగ్గా చేయకపోతే ఈ ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం, మొక్కజొన్న దిగుమతి చేసుకుంటున్నాం, గోధుమలు దిగుమతి చేసుకుంటున్నాం, చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం, పెట్రోల్ ఆయిల్ దిగుమతే కాదు, కనీసం వ్యవసాయ దేశంలో ఈ మధ్యకాలంలో 5-6 రోజులలో వార్తల్లో చూసాము, ఇతర దేశాల నుంచి ఆహార దిగుమతుల్ని పెంచుకోవడంలో అగ్రిమెంట్ చేసుకుంది దేశాలతో. అవును, గతంలో ఉన్న సుంకాలు ఏదైతే ఈ దేశానికి దిగుమతి చేసుకుంటే 30% ఉన్న సుంకాల్ని అది తగ్గించి 5% పెట్టింది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? క్లియర్, మన రైతాంగం నష్టపోద్ది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇక్కడ పండించే పంటలు నువ్వు కొనవు, MSP ఇవ్వవు, ఈ రైతు నష్టపోతాడు. ఇక్కడ పంట ఉత్పత్తి వచ్చిన తర్వాత దీన్ని కొనుక్కుని నువ్వు ఇతర దేశాల నుంచి కారు చౌక్ వస్తుందనో లేదు వాళ్ళకి రాయితీలు ఇచ్చో పెట్టుబడిదారులు ఎవరు దిగుమతి చేస్తారు? మధ్యలో కార్పొరేట్సే కదా దిగుమతి చేసేది. పెట్టుబడిదారులే వ్యాపారాల్లో ఉంటారు. వ్యాపారస్తులు ఇతర దేశాల నుంచి వ్యాపారం చేసి దిగుమతులు చేస్తారు ఆహార వస్తువులు. వాళ్ళకి లాభం జరగటానికి సుంకాలు తగ్గిస్తావు. కానీ అవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ ఉత్పత్తి వచ్చిందని ఉన్న ధర కూడా పడిపోద్ది. అంటే MSP ఇవ్వవు ప్లస్ దిగుమతి చేసుకుంటావు. ఈ రైతు ఆగమైపోయి చివరికి మనం దుస్థితి చూస్తాం. రైతులు ఒక్కోసారి రోడ్ల మీద పంటలు పెట్టి తొక్కడం, మంట పెట్టడం, తగలు పెట్టుకోవడం, పంటని ధ్వంసం చేసుకోవడం. ఒక రైతు 6 కాలం కష్టపడి పనిచేసిన తన పంటని తను ధ్వంసం చేసుకుంటాడంటే ఇక ఎంత దుస్థితో చూడం. ఇవన్నీ ఎందుకు అంటే ఇతర దేశాల నుంచి మనం మన అవసరాలకు అనుగుణంగా కాకుండా దిగుమతి. అయితే దిగుమతులకు మనం వ్యతిరేకం కాదు. మన దేశంలో పండని పంటలు మన దేశ అవసరాలు తీర్చి ఏ ఆహార పదార్థాలైనా బయట దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ పండే పంటని నువ్వు వేరే దేశాల నుంచి దిగుమతి చేయటం వల్ల వ్యాపారాలకు లాభం తప్ప ఇక్కడ రైతులకు లాభమే లేదు. కాబట్టి దీని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షం కాకుండా వ్యాపారుల పక్షం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఈ రైతు ఉద్యమం రైతు లేనిది
దేశం మనుగడ సాగదు. కాబట్టి మనం మొత్తం కూడా దేశ ప్రజానీకం అందరం కూడా మనమంతా కూడా రైతు ఉద్యమానికి సపోర్ట్ చేయాలి, రైతన్నలకు సపోర్ట్గా ఉండాలి. రైతు ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులు వివరించిన రవి గారికి ధన్యవాదాలు తెలియ. ఓకే, ఇప్పటిదాకా రైతు ఉద్యమం గురించి కులంకషంగా వివరించిన రవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.